వెటర్నరీ వెటర్నరీ వాడి కూడా ఈరోజు మేము మా సివి ఆనంద్ సార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విభాగం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ కమిషనర్ జోయిల్ డేవిస్ సార్ మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాను అంబులెన్స్ల మీద. పర్టికులర్గా ఆ సిపి సార్ ఏం చెప్పారంటే, ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మనకు చాలా ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు చాలా అంబులెన్సెస్ మిస్యూజ్ చేసుకుంటా సైరన్ కొట్టుకుంటా అందులో పేషెంట్ లేకపోయినా కానీ స్పీడ్గా పోవడం వల్ల మిగతా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో రోడ్ల మీద వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మన జెన్యూన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం. ఇది పేషెంట్ అందరి మీద కూడా వేరే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి ఎవరైతే నిజమైన ఎవరైతే పేషెంట్స్ ఉన్నో వాళ్ళకి న్యాయం జరగాలంటే, ఎవరైతే ఇట్లా పేషెంట్స్ లేకుండా వాహనాలను అంబులెన్స్ దుర్వినియోగం చేస్తున్నారో అది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. పంజాగుట్ట చౌరస్తాలో మేము ఈరోజు మధ్యాహ్నం మా ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, మా ఎస్ఐ మోజీరామ్, మా స్టాఫ్ అందరూ కలిసి అక్కడ మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పుడు మాకు సడన్గా ఒక అంబులెన్స్ అతివేగంగా సైరన్ కొట్టుకుంటా వెళ్తుంది. దాన్ని ర్యాండమ్గా మేము దాన్ని చెక్ చేయడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో మనకు ఒక 2 డాగ్స్ కనిపించినాయి. మేము కూడా ఆశ్చర్యపోయినాం. డాగ్స్ వేసుకొని సైరన్ కొట్టుకుంటా పోతుంది ఇతను. అంటే అందులో పేషెంట్ ఉన్నట్టుగానే ప్రజలు నమ్మించుకుంటా మోసం చేసుకుంటా అంబులెన్స్ డ్రైవరు ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అతను అడగడం జరిగింది, ఏం బాబు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, అతను నాకు తప్పైనది అని చెప్తుండు. కానీ అది కాదు కదా, ఇట్లా చాలామంది ఎవ్రీడే చాలామంది అంబులెన్సెస్ తమ వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి జరగకూడదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా సిపి గారి ఉద్దేశం. అందుకని మేము ఆ రోజు ఆ వాహనాన్ని సీజ్ చేసి అతని మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. అతని మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది మనకి హిమాయత్ సాగర్ నుంచి మదీనా కూడా పోతుంది. అది ఒక వెటర్నరీ సెంటర్కి పోతుందని చెప్తుండే అతను. అది కూడా మనకి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ తెలుస్తుంది. ఎవరైతే వాహన డ్రైవరు, దానికి సంబంధించిన ఓనర్ ఎవరైతే కానీ రెడ్ అంబులెన్స్ అని దాని మీద రాసింది, అది కూడా ఎవరైతే ఆ యాజమాన్యం మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.